పరిశుద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవ ఏసయ్య నీకు లెక్కలేని వందనలు కృతజ్ఞత స్తుతులు స్తోత్ర కలిగే రజ పరిశుద్ర ఒక సర్వశక్తి మంతుల సర్వాధికారిని వందనాలు ప్రభా జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా తండ్రి దేవాయచు ప్రభా మాకు ప్రతిదినం ప్రభని యొక్క జీవం మా మీద కుమరించిన గొప్ప దేవానికి వందనాలు ప్రభా తండ్రి దేవాయచు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా మరి యొక్క ప్రార్థన జరుగుతుండగా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచండి తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించమని ప్రార్థించయ్యా తండ్రి దేవాయచు ప్రభ రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని అంతా కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది వారిని అందరినీ కూడా ప్రభా తొందరగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థించయ్యా దేవ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశించత నింపండి ప్రభా వాళ్ళ హృదయ వాంఛను తీర్చమని ప్రార్థించయ్యా మీకే వందన ప్రభా తండ్రి దేవాయచు ప్రభ మీరు ఎంతగానో ప్రభా మా కొరకు తండ్రి శిల్వ మరణం పొందిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి తండ్రి దేవాయచు ప్రభ నీ యొక్క రక్తాలు ప్రభ ఎంతగానో దారులు మా మీద కుమ్మరించిన అయినా నీ యొక్క ప్రేమని ప్రభ ఎల్లకాలం ప్రభ యుగ యుగాల వరకు ప్రభ మేము మర్చిపోకుండా ప్రభ నీ యొక్క ప్రేమలో ప్రభ మేము దాచబడి ఉండటం మాకు సహాయపడమని ప్రార్థించడం తండ్రి ఈ యొక్క రెక్కల కింద మా అందరిని భద్రపరచుకున్నైనా ఏ చెమర లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి ఉందినైనా ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మా అందరిని తప్పించిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి నీ యొక్క పరిశుద్ధంలో ప్రభా మా అందరిని ముద్రించుకున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయసు ప్రభా మరి దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి తండ్రి ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు తండ్రి దేవాయస్య మరి ఎక్కడ చూసిన ఆక్రమం విస్తరించిపోయింది ప్రభా స్వాదంగా నడుచుకుంటున్నారు ప్రభా కాబట్టి ప్రభా మా దేశం పట్ల నీ యొక్క దృష్టి ఉంచండి మా దేశాన్ని కాపాడండి క్షమించండి ప్రభా మా దేశానికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా మా దేశంలో ఉన్న ప్రతి మనుషులు ప్రభా మారుమంచి పొందాలా రక్షింపబడాలా ప్రభా అనేకాత్మలు ప్రభా నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా ప్రతి సేవ చేసుకుంటండి ట్రైబల్ ఏరియాస్ కు వెళ్తున్న ప్రదర్శన కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి మళ్ళీ అడుగుపెట్టిన ప్రతి స్థలం మనకు స్వాధీనపరచనైనా దేవా ఒక్క ఆత్మనైనా రక్షణ తీసుకోవాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి వాళ్ళ మాట ప్రభా వాళ్ళు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభా వాళ్ళ మాట విని నడుచుకోవాలి తండ్రి కాబట్టి ప్రభా వారికి అందరికీ అధికారం అనుగ్రహించండి ప్రభా నీ యొక్క హస్తం వారికి తోడించండి అయినా ఎక్కడ పోయినా ప్రభా వారికి గొప్ప విజయం అనుగ్రహించండి ప్రభా మారుమూల గ్రామంలో ప్రభా నీ యొక్క సువాత అందబడాల్సిందే ప్రభా మరి ప్రతి బ్రదర్స్ ని మీరు దీవించండి వారి కుటుంబీకులను కూడా నీ కృపలో జ్ఞాపకం చూసుకుని శాంతి సమాధానం చేత నింపుమని ప్రార్థించడం మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రభా పాటల ద్వారా మహిమ పొందండి వాకు చేత మీరు మాతో మాట్లాడుతండి మా జీవితంలో మేము సరిదిద్దుకునేలాగా తండ్రి విని యథార్థగా విని మేము వదిలేసి వెళ్ళిపోకుండా ప్రభా విన్న వాక్యాన్ని మేము పాటించాలా ఆ వాక్యాలు మా హృదయ పలకల మీద మేము రాసుకోవాలా ప్రభా కాబట్టి మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది మరి ఆది అంతం ప్రభా మీరే తోడ నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ. పాట పాడుతున్నాను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశమును అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయం నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడిచినను అపకాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. అపకాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదూతమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. అందరికీ యేసుక్రీస్తు మన మధ్యన స్వప్న సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి దేవ, పరిశుద్ధాత్ముడ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా నీ నామంలో మేము ఎక్కివించిన తండ్రి, ప్రభా మీ స్వరం వినుటకు ప్రభా దేవానికి వందనాలు అనొచ్చా తండ్రి. మాతో ప్రభా అందరితో మాట్లాడండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రము తండ్రి ప్రభా. మరి ఈ భయంకర దినాలు ప్రభా తండ్రి మేము ఎలా నడుచుకోవాలి ప్రభా, మాకు జ్ఞానం దయచింది ప్రభా, నీ మార్గమందు మమ్మల్ని బహుగా నడిపించింది దేవా. నీకే కృతజ్ఞత స్తుతిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రభా, విన్న వాక్యం ప్రభా మా హృదయాలలో భద్రపరచండి ప్రభా. వాక్యాలు సాగు నడిచే మనసు హృదయం మాకు అనుగ్రహించిన దేవా. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు తండ్రి నీకు వేలాది స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అయ్యా ఇది ఎంతో గొప్ప అవకాశం, ఎంతో భాగ్యం ప్రభా మాకు తండ్రి. ఇలా ఏకీభవించడం తండ్రి, మీ యొక్క స్వరం మేము విని ప్రభా మేము బలపడడం తండ్రి, అది ఎంతో గొప్ప భాగ్యం తండ్రి. ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా దేవా, ఈ భాగ్యం ఎప్పుడు ఇలాగే నడిపింపు దయచమని వేడుకొచ్చినాము తండ్రి. పరిశుద్ధ ప్రభాతాన్ని వాక్యం ప్రభా మరి ప్రకటించుచున్నగా తండ్రి మీ యొక్క ఆత్మానుసారమైన నడిపింపు దయచేసి ప్రభాతాన్ని అయా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం చూసుకున్నాము. ఇక్కడ మనం చూస్తే, మరియు ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతానియలో ఉన్న లాజరు ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరి లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులకు చెప్పాను. ఇక్కడ మనం చూస్తే లాజరు రోగి ఉన్నాడంట. ఆయనకి అయితే లాజరు, ఆయన ప్రేమించిన లాజరు రోగి ఉన్నాడని అక్కడ ప్రభుకు వర్తమానం అక్కడే వచ్చిందనమాట. అంటే అక్కడికి ఆయన కబురు వచ్చిందనమాట. ఏమని, మీరు ప్రేమించిన లాజరు రోగి ఉన్నారు అని చెప్పి తన అక్క చెల్లెనంట దేవునికి కదా పంపించినారు ఆ యొక్క వర్తమానము. అప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, యేసు అది విని ఏమంటున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదని అంటున్నాడు. అంటే ఇది దేవుని కుమారుడు మహిమపరచబడకే ఇది వచ్చానని అంటున్నాడు. అంటే కొన్ని మనం ఇక్కడ మనకి ఏం తెలుసు అంటే, కొన్ని సమస్యలైనా శ్రమలైనను కదా, కొన్ని మరణాలు కూడా, ఏ రోగమైనా కానీ కొన్ని ఏమైతే అంట దేవుని మహిమ కొరకు కూడా వస్తాయని ఇక్కడ మనకు తెలుస్తుంది. దేవుడు మహిమపరచబడటకు ఆయన మహిమ కొరకు కొన్ని సంభవిస్తాయి, కొన్ని వస్తాయి. కాబట్టి అది వచ్చినప్పుడు దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అయితే కొన్ని విషయాలలో ఏమవుతుందంటే, ఇలాంటివి వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే, అయ్యో ఇది నాకు ఎందుకు వచ్చిందని భయపడతా ఉంటారు కదా. కొందరైతే విశ్వాసంలో కదా వెనుకబడుతుంటారు. ఇది నాకు ఎందుకు వచ్చింది, ఏంది నాకు నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు ఈ బలహీనం ఉంది, ఏంది నా శరీరం ఇలాగుంది ఏంటి అని అనుకుంటాం. కానీ కదా
అప్పుడు అనుకోవచ్చు కదా, దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు కదా, మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు దేవుడు. ఆ సమస్య విడిపించినప్పుడు మనకు దేవుని యొక్క మహిమ కదా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనకు అర్థమవుతుంది. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత దాని తర్వాత మనకు జరిగిన మేలుని బట్టి మనకు అర్థమైపోతుంది ఏంటంటే దానివల్ల దేవుడు మహిమపరుస్తాడు కదా. ఎవరికైతే వచ్చిందో వారు కూడా ఏమైతుందంటే ఒక గొప్ప విశ్వాసం వారికి వస్తుంది. చూడండి ఇక్కడ ఎందుకు వచ్చిందంటున్నాడు, లాజర్కి ఆ యొక్క మరణము దేవుని మహిమ పరచబట్టుకు వచ్చిందంట. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం చేసుకోవాలంటే కదా, కొన్ని ఏంటి ఎట్లా వస్తాయంటే దేవుని మహిమ కొరకు వస్తాయి కదా, మన విశ్వాసం ఇంకా అధికంగా ఎదగడానికి అభివృద్ధి పడటం కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే యేసు మార్త ఆమె సహోదరి లాజరును ప్రేమించను కాబట్టి అతడు రోగి ఉన్నాడని యేసు వినప్పుడు తానున్న చోట ఇంకా 2 దినములు ఉన్నాడంట. అక్కడే ఉన్నాడంట. అంటే లాజరు చనిపోయిన 2 రోజులకు అక్కడ కబురుపోయినాక కూడా ఇక్కడ ప్రభు ఏమైందంటే అక్కడ ఇంకా 2 దినాలు నిలిచిండిపోయినంట అక్కడ. అటు పిమ్మట ఆయనంట మనము యూదేకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాలా. అటు పిమ్మట అంటే ఆ 2 రోజులు అయిన తర్వాత ఇంకా మనము శిష్యులతో దేవుడు అంటున్నాడు ప్రభు, మనము తిరిగి యూదేకు వెళ్ళుదాము రండి అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, శిష్యులు అంటున్నారు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఈ లోకపు వెలుగును చూచును గనుక చోట్లు పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని యందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్లు పడునని చెప్పాను. కాబట్టి ఈ శిష్యులు అక్కడ యూదయకు వెళుదాం అన్నప్పుడు ప్రభు శిష్యులు అంటారు, మరి యూదయకు వెళ్తే ఇప్పటికే అక్కడ మిమ్మల్ని కొట్టి చంపాలని అక్కడ యూదులు మీ కొరకు చూస్తున్నారు కదా ప్రభు, మరి వెళ్దామని అంటున్నారని శిష్యులు అంటుంటే ప్రభు ఏమన్నాడు, ఇక్కడ పగలు 12 గంటలు ఉన్నప్పుడు ఏంటంట ఒకడంట లోకపు వెలుగును చూశాడంట. అయితే రాత్రి ఒకడు నడిచిన వెళ్ళానంట వాని యందు వెలుగు లేనందున వాడు ఏం చేస్తాడంట, రొట్లు పడుతాడంట. అంటే ఇది ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, పగలు రాత్రి గురించి. అంటే పగలు ఉన్నంత వరకు ఒక చోట ఇదే వాక్యం, ఇంకో చోట మన ప్రభు ఏమని అంటున్నంటే పగలు ఉన్నంత వరకు దేవుని పని చేయాలంట, చీకటి వచ్చినప్పుడు ఎవరు పని చేయలేరు అని కూడా మన ప్రభు అక్కడ మనకు ఇంకో చోట కూడా బయలుపరిచిండు. కాబట్టి పగలు ఉన్నంత వరకు అంట దేవుని పనులు మనం చేయాలి. రాత్రి చీకటి వస్తున్నది కాబట్టి అప్పుడు ఎవడు పని చేయలేడు అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యేసు పగలు 12 గంటలు ఉన్నాయి కాబట్టి ఒకడంట ఈ లోకపు వెలుగును చూస్తాడంట. కానీ రాత్రి వచ్చినప్పుడు అంట చీకటిలో అంట వాని అంత వెలుగు లేనందున వాడు ఏం చేస్తాడంట, తొట్టి పడతాడంట. అంటే చూడండి ఇక్కడ దేవుడు వెలుగు గురించి మాట్లాడితే పగలంటే వెలుగు ఎవరంటే మన ప్రభు వెలుగు కాబట్టి కదా, ప్రభు ధరించుకున్న వారిలో వెలుగు ఉంటది కాబట్టి కదా, ఆ వెలుగును ధరించుకున్న వాళ్ళు రాత్రైనా పగలైనా ఎట్లుంటారంటే కదా చొట్లిల్లో పడరు అని ఇక్కడ మనకి వాక్యం తెలుస్తుంది. వెలుగు నీలో ఉంటే, మనలో వెలుగు ఉంటే మనము కదా చీకటిలో నడిచినప్పుడు కదా మనము తొట్టిల్లో పడము. ఎందుకంటే మనలో ఆయన వెలుగుంది కాబట్టి మనం పడము. అంటే ఇది మనం ఆత్మీయంగా చూసుకుంటే ఆత్మలో మనము పడలేమన్నమాట వెలుగు మనలో ఉంటే. అయితే వెలుగులో ఒక పగలు వెలుగును నడిస్తే ఈ లోకపు వెలుగును చూస్తారంట, ఈ లోకపు వెలుగును. అయితే ఆత్మానుసారమైన వ్యక్తులు కదా వాళ్ళు ఈ లోకపు వెలుగును కాదు కానీ దేవుని వెలుగు వాళ్ళలో ఉంటది కాబట్టి వాళ్ళలో వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది కాబట్టి వాళ్ళు రాత్రి అయినా పగలైనా కదా వాళ్ళు వెలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు సమస్యని చూడగలరు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చీకటి దినాలు రాబోతున్నాయి కాబట్టి ఆ టైంలో మనలో వెలుగు ఉంటే కదా ఆ వెలుగు ప్రకాశిస్తుంది ఆ చీకటిలో. ఇంకోటి ఏంటి, రాత్రి నడిచినను చీకటిలో కదా ఆ వాని యందు వెలుగు ఉంటది కాబట్టి కదా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వాని యందు వెలుగు ఉంటది, ప్రభుని ధరించుకున్న వాళ్ళు వాని వెలుగులో ఉంటది కాబట్టి వాడు ఎప్పుడు తొట్టిలో పడరు అనమాట. దేవుని వెలుగు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోక పనులలో తొట్టిల్లో పడుతూ ఉంటారు, వెనక పడుతూ ఉంటారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు మనలో ఏముండాలంటే ప్రభు అన్నారు కదా నేను ఈ లోకానికి వెలుగును. కాబట్టి కదా మీరు కూడా ఎట్లుంటారంటే కదా నా శిష్యులు మీరు కూడా లోకానికి వెలుగులాగానే ఉండాలి, మీరు కూడా మీ వెలుగు ప్రకాశించాలి అన్నాడు దేవుడు. కాబట్టి మన ప్రభువు కదా మనం ప్రభుని ధరించుకుంటే మనలో ప్రభు వెలుగు ఉంటుంది. ఒక చోట మనం యెషయా గ్రంథంలో మనము చూస్తాము మన ప్రభు గురించి కదా, చీకటిలో ఉన్న వెలుగు మనుషులు అంటే గొప్ప వెలుగు చూస్తుందంటే ఎవరిని, మన ప్రభుని వెలుగు కాబట్టి. అయితే
కొంతమంది కొందరు చీకటిలో ఉన్న వారు ఏం చేసినట్ట వెలుగు దగ్గరికి వచ్చినారంట. అది వాక్యం మనం యెషయా గ్రంథంలో చూస్తాము. చీకటిలో ఉన్న వారు ప్రభుని వెలుగును చూసినారు. అలాగే చీకట్లో ఉన్నవారు ఏం చేసినట్ట వాళ్ళు వెలుగు దగ్గరికి నడిపింపబడేదంట కొందరు అని మనం వాక్యం చూస్తున్నాం. కాబట్టి అయితే మనలో దేవుని యొక్క వెలుగు ఉంటాయి కదా. చీకటి కాలంలో కూడా మనం వెలుగుతా ఉంటే లోకంలో ఆ చీకటిలో మన వెలుగు వెలిగినప్పుడు ఏమవుతుంది? చీకటి పోతుంది. అక్కడ ఉన్న వారు కూడా ఏమేస్తారంటే కదా, మన వెలుగు ద్వారా వాళ్ళకి కనపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా వెలిగింపబడతారు. అయితే చీకటిలో కొంచెం చీకటి ఉంటే వాడు చీకటిలో నడిస్తే వాళ్ళకి ఏమీ కనబడదు కదా, వాళ్ళు తొట్టుపడుతూ ఉంటారు. కాబట్టి వెలుగులు ఉన్నవాడు ఏం చేస్తారంటే కదా, వెలుగు దాపునకి వస్తారనమాట. చీకటిలో ఉన్న మనుషులు వెలుగు దాపునకు వస్తారనమాట. కాబట్టి ఎప్పుడు మనలో దేవుని వెలుగుతుండాలంట. పగలు కదా, అంటే ఎప్పుడు పగలైనా రాత్రి అయినా దేవుని వెలుగు మనలో వెలుగాలి. మనము పని చేయాలి దేవుని పని. ఎందుకంటే నువ్వు పగలు దేవుని పని చేసినప్పుడు చీకటి వచ్చినా కానీ నీలో వెలుగుంటది కాబట్టి, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి కదా నువ్వు చొట్టిల్ల పడవు అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఇక్కడ మనము 11వ వచనం కింద 11వ వచనంలో చూస్తే, తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువు అతడు నిద్రించినలా బాగుపడినది. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకునేది. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్టు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అని ప్రభువు అక్కడ చెప్తున్నాడు. చూడండి, శిష్యులకు నిద్రించుచున్నాడు లాజరు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళకి అర్థం కాలేదనమాట. అంటే లాజరు నిద్రించి ఉంటే ఒకవేళ ఆయన లేస్తాడు మేలుకుంటాడు కదా అని అనుకుంటున్నారు. కానీ తర్వాత ప్రభు అంటున్నాడు ఆయన చనిపోయినని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభు ఏమన్నాడు ఇక్కడ, లాజరు తర్వాత లాజరు ఏమైనాడు ఇక్కడ, చనిపోయాను మీరు నమ్మున్నట్లు అని తర్వాత చెప్తున్నారు. లాజరు చనిపోయాను మీరు నమ్మున్నట్లు కదా, ఇది నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను అంటున్నాడు. ఎందుకు ప్రభు అట్లా అంటున్నాడు అంటే, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నేను ఏం చేస్తున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే మీరు నమ్మునట్లు కదా, మీరు నమ్మునట్లు. ఇప్పుడు చూడండి, ఈ కార్యం ఎవరు? దేవుని మహిమ కొరకే లాజరు చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుని మహిమ ప్రకాశిస్తుంది. ఇక్కడ ఏంటంటే శిష్యులకు తెలియట్లేదు ప్రభువు కదా ఏమని, ఇక్కడ ఆ చనిపోయిన లాజరుని కూడా లేపగలడని వాళ్ళకి తెలియదనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సంతోషించున్నాను, యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. కాబట్టి చూడండి, దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యము చేయాలనుకుంటే కదా, ఏదైనా ఒక గొప్ప కార్యం అనేది చేసినప్పుడు కదా చాలా మందికి విశ్వాసం వస్తూ ఉంటది. శిష్యులు కూడా చూడండి, శిష్యులు నమ్మునట్లు అంటే దేవుడు ఏం చేసిండు, వారి ముందని కార్యములు చేయాలని చెప్పి దేవుడు 2 దినాలు అక్కడనే ఆగిపోయిందంట. తర్వాత ఆయన తిరిగి వస్తున్నాడు. చూడండి, ఆయన తిరిగి వస్తున్నాడు ఏమంటుండంటే, అయినను అతని వద్దకు మనం వెళుదాము రండిని స్పష్టంగా వారితో చెప్పు. అందుకు ఇది మన పైన తోమ ఏమంటున్నాడు, ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళుదామని తన శిష్యులతో చెప్పాను. తోమ ఏమంటున్నాడు, సరే ఆయనతో కూడా చనిపోవటకు మనం కూడా వెళుదాము రండి అని ఆయన అట్లా అర్థం చేసుకుంటున్నాడు. చూడండి, ఆయన ప్రభు ఏమన్నాడు ఇక్కడ, మీరు నమ్మునట్లు నేను అక్కడ లేను కదా, లాజరు చనిపోయి ఉన్నాడు అని చెప్పినాక వెళుదాము రండి అంటే, తోమ అక్కడ ఏమంటున్నాడు, మనం కూడా ప్రభుతో చనిపోవటకు మనం కూడా వెళుదాము అని అంటున్నాడు. అంటే ఇంకా వాళ్ళు అర్థం చేసుకోలేదనమాట. అయితే చూడండి, యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేని తెలుసుకొనెను. బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండేను. దానికి ఇంచుమించు కోసెడు దూరం కనుక యూదులను అనేకులు వారి సహోదరుని వచ్చి మార్తను మరియను ఓదార్చుటకి వారి వద్దకు వచ్చిరంట. యూదులంతా అక్కడ ఉన్నారంట, కొందరు అక్కడ ఉన్నారంట, ఇక్కడ ఓదార్చుచు మార్త మరియను. అప్పుడు 20వ వచనంలో చూసుకుంటే మనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనే వెళ్ళాను కానీ మరియా ఇంటిలో కూర్చొని ఉండేను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండి నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నీవు దేవుని ఏం అడిగినాను దేవుడు నీకును అనుగ్రహించినని నేను ఎరుగుదునని మార్త అంటుంది ప్రభుతో.
ప్రభు ఇక్కడ ఏమంటుండు, ఏసు ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఏమంటుంది, ఆయనతో అంత్యదినమున పునరుద్ధానముందు లేచునని నేను ఎరుగుదును అని అంటుంది. అందుకు యేసు పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఎవరితో, మార్తతో. అయితే చూడండి, మార్త యేసు ప్రభుతో ఏమని ఇందాక, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే ఆయన చనిపోకుండును అని అన్నది. తర్వాత ఏమంటుంది, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమని అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని అంటుంది. కానీ తర్వాత ఏమంటుంది యేసు ప్రభు, నువ్వు ప్రభు అంటున్నాడు ఆమెని, నీవు ఏమడిగినా దేవుడు నీకు చేయునని అన్నాక యేసు నువ్వు నీ సహోదరుడు లేచుని ఆమెతో చెప్పగా ఆమె ఏమంటున్నా, ఆయన అంత్యదినములు లేచునని నేను ఎరుగుదును అంటున్నది ఆమె. అంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నా ఎందుకు విశ్వాసం ఉంచితే చనిపోయిన వాడు కూడా తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి ఉన్నవాడు ఎన్నటికీ చనిపోడని ప్రభువు మార్తతో అన్నప్పుడు, నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు మార్తని. నమ్ముచున్నావా ఇది యొక్క అంటే ఆమె ఏమన్నది, ఆమె అవును ప్రభు నీవు లోకములకు రావలసిన దేవుని కుమారుడవని ఆయన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నేను పిలుచున్నానని తన సహోదరైన మరియను పిలవడానికి ఆమె వెళ్ళి తన సహోదరి మరియకు చెప్పింది వెళ్ళి. అయితే ఇక్కడ ఏమంటుంది, ఆమె నమ్ముచున్నానని ఇంతకు ముందు అన్నది కదా తను మాట. తర్వాత చూడండి, నమ్ముచున్నావు అంటే నమ్ముచున్నాను నీవే క్రీస్తు అని నమ్ముచున్నాను అని అన్నది ఆమె. అన్న తర్వాత ఇక్కడ ఏమైంది, మరియకు చెప్పితే మరియ కూడా తర్వాత ఇదంతా మనం చూస్తే మరియ కూడా పరిగెత్తుకుండా ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి మరియ కూడా ఏమంటుంది అంటే కదా, ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఎడల, చూడండి 32 వచనంలో, ప్రభువా నీవు ఇక్కడ ఎడల నా సోదరుడు చావకుండా నేను అని ఆమె ఏడ్చుచూ ఉండేను. ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏడ్చుచున్నారంట. యేసు ఇది చూచి కలువరపడి ఆత్మలు మూలుగుచు అతని ఎక్కడ ఉంచితరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. అయితే చూడు, యేసు కన్నీళ్లు విరుచుచూనే యేసు కన్నీళ్లు విరిచాను కాబట్టి యూదులు అతని ఎలాగూ ప్రేమించను అని కదా ఒకరితో కూడా చెప్పుకుంటారు అనమాట కదా. ప్రభు కూడా ఏం చేసిండు కదా, ఆ యొక్క మాట మరియా మాట, ప్రభు అని నా తమ్ముడు నా సహోదరుడు చనిపోకుండా అన్నప్పుడు ప్రభు కళ్ళలో కూడా కన్నీళ్లు విడిచిందంట ప్రభు కూడా. అంటే చూడండి, ప్రభు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన బిడ్డలు దుఃఖపడితే ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు, ఆయన కూడా ఏడుస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, అంటే మనం కూడా మనకు వచ్చిన సమస్యలు కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం దుఃఖపడి ఏడ్చినప్పుడు దేవుడు మన కన్నీళ్ళని చూసి కదా ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆయనే దుఃఖపడతాడు అనమాట. కానీ ఆయనకు ఒక గొప్ప మహిమ కార్యం జరిగే పనులు దేవునికి ఆ యొక్క ఉద్దేశం ఉంటది కాబట్టి మనకు అర్థం కాదు. మనం ఏడ్చినప్పుడు కదా ప్రభు కూడా కలువర పడతా ఉంటాడని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఆయన ఎంత కనికరం కలిగిన ప్రభు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే యేసు కన్నీళ్లు విడిచాను కనుక కాబట్టి యూదులు కూడా అతన్ని చూసి అంట ఏమంటుండంట, వారిలో కొందరు గుడ్డివాణి కన్ను తెరిచిన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పుకునేదంట. అప్పుడు యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అయితే చూడండి, మార్త మరియను ఇక్కడ మనం చూస్తే మార్త నమ్మినా అని 2 సార్లు 3 సార్లు అంటున్నది. కానీ మరి ఇక్కడ మరియ మాత్రము ఆమె ఏడ్చినప్పుడు ప్రభు కళ్ళల్లో కూడా కన్నీళ్లు కదా కారిని, ప్రభు కూడా ఏడ్చినాడు. అంటే మార్త ప్రభునందు మరి ఏం చేసింది, ప్రభునందు ఆమె విశ్వాసం కలిగింది. కానీ మార్త ఎట్లుందంటే ఆమెకి నమ్ముచున్నా అని అంటుంది కానీ మరి ఎట్లా ప్రవర్తిస్తుందంటే ఆమె నమ్ముచున్నా అంటుంది కానీ ఆమెకు అంత విశ్వాసం లేదు కాబట్టి దేవుడు ఆమెను నమ్ముచున్నావా అని మార్తను అడుగుతున్నాడు. మనం కొన్నిసార్లు చూసినాం ఏంటంటే మార్త తన దేవుడు ప్రభు బెతన్యాకు వచ్చినప్పుడు మార్త ఎప్పుడు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను చెప్పిన బోధన వింటా ఉంటది. అయితే మరి ఏం చేస్తుంటది, అక్కడ పరిచారం చేయనికే నానా పనుల్లో ఆమె ఏముంటదంటే బిజీగా ఉంటే అప్పుడు ప్రభు అంటాడు, మార్తా అని అనేక పనులు అలసిపోతున్నావు, మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుంచి ఎవరు తీసివేయాలని అంటాడు. అంటే ఇక్కడ చూడండి, మనం ఈ వాక్యం 38 చూస్తే యేసు మరలా తనతో మూలుగుచున్న సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టుని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూపని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను.
చూడండి ప్రభువా, ఆమె నమ్ముచున్నా అని ఉంటుంది. మన ప్రభు రాయి తీయమని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది, ఆయన చనిపోయి 4 దినములైన కాబట్టి ఆయన అది వాసన కొడుతుంది అని ప్రభుతో అంటే, ప్రభు అంటున్నాడు నువ్వు నమ్మిన దేవుని మహిమను చూసువని నీతో చెప్పలేదా అని అంటున్నాడు. అంటే నమ్ముచున్నా అంటుంది కానీ నమ్మకం ఆమెకి లేదా అని మనకి తెలుస్తుంది అని ఆమెతో నేను. అటు తర్వాత ఆ రాతి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున. అంటే రాయి తీసినాక ప్రభు తండ్రి ప్రార్థిస్తున్నాడు. చూడండి ఇక్కడ మనం ఈ ప్రార్థనలో మనకు ఒక సత్యం మనం తెలుసుకుంటాము. ఏంటంటే ప్రభు అక్కడ కన్నీళ్లు విడిచిన తర్వాత రాయి తీయమని చెప్పినాక తర్వాత ఏమైంది, ఇక్కడ రాయి తీసిన తర్వాత ప్రభు కళ్ళు పైకెత్తి తండ్రిని ఏమని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. అయితే చూడండి ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తండి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచు ఉన్నావని నేను ఎరుగుతును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగూ చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ, లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేను. అతడు యేసు మీరు అతని కట్లు విప్పిపోనివ్వని వారితో చెప్పాను. అయితే ఇక్కడ ప్రభు ప్రార్థించినప్పుడు ఇక్కడ ఏమని ప్రార్థిస్తుందంటే, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఫస్ట్ చెప్తున్నాడు దేవునికి. ఫస్ట్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఎందుకంటే నీవు నా మనవి వినినందున అని అంటున్నాడు. అంటే ఇంకా తర్వాత నువ్వు నా మనవి ఎల్లప్పుడూ నా మనవి ఎల్లప్పుడూ నువ్వు వినుచున్నావని నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రభు తండ్రితో అంటున్నాడు ఏమని, నువ్వు ఎప్పుడు నా మనవి వినుచున్నావు నేను ఎరుగుతున్నావు, కానీ వీరు ఎరుగునట్లు వీరి నిమిత్తము నేను చెప్పుచున్నాను అన్నాడు. అంటే చూడండి దేవుడు మన ప్రభు కూడా మన మనవి వింటుండా లేడా అని మనకు ఒకసారి సందేహం వస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా నా ప్రార్థన, ఎందుకు మరి వింటే ఈ కార్యాలు జరగట్లేదు, ఎందుకు ఇట్లనే నా పనులు నిలిచిపోతున్నాయి, ఎందుకు నేను ఈ రోగగ్రస్తంగా ఉన్నాను, నేను అనుకున్న పనులు ఎందుకైతే మనం చాలాసార్లు అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఏమన్నట్టుంటే ప్రభు కొన్ని చోట్ల అంటాడు కదా, మీరు అడుగు వాటిని వెళ్ళినా నమ్మి ఉన్నాడని, మీరు అడుగు వాటిని వెళ్ళినవి కూడా కదా మీరు ఏవైతే ప్రభుని అడుగుతారో అది పొంది ఉన్నామని మీరు నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగుని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువా, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు ముందుగానే. అంటే మనం చెప్తున్నామా దేవునికి, మనము పొంది ఉన్నాడని మీరు నమ్ముడి అన్నాడు దేవుడు మనకి. అంటే మనం కూడా పొంది ఉన్నామని మనకు విశ్వాసం ఉంటే ముందుగానే మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నువ్వు నా మనవి విన్నావు, నువ్వు ఇస్తాను, నేను నీ దగ్గర చెప్పుకున్న నేనంత విని నాకు సమస్తం నువ్వు నాకు ఇచ్చినావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు అని కదా. మన ప్రార్థన అట్లున్నదా, అట్లా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం అనేవి ఎప్పుడు ఆలకిస్తాడు కదా. నీతిమంతుని ప్రార్థన అంటే విశ్వాసమైన ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు. కాకపోతే ఆయన ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన చేసే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు కదా. మనము విశ్వాసంతో మనం ఎదురు చూస్తుండాలి దేవుని కార్యము, మనం ఏదైతే దేవుని ద్వారా ప్రార్థిస్తామో. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే తండ్రికి ముందుగానే తన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే నా మనవి వినుచున్నావని విన్నందున అని అంటున్నాను. ఇంకే ఎప్పుడు నీ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే చూడండి మనము కూడా దేవుని యొక్క స్వరంని మనం తెలుసుకుంటున్నామా, మన ప్రార్థన విన్నప్పుడు ఆయన ఎప్పుడు మనం మనవి వింటున్నాడని మనం గ్రహిస్తున్నామా. మనము కదా ప్రార్థించినప్పుడు కదా ఎప్పుడు ఆయన మన మనవిని గ్రహిస్తాడు. ఏమంటాడంటే ఆయన వింటాడనమాట. అందుకే అంటున్నాడు ఎప్పుడు నువ్వు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాక నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినిచ్చినా నేను ఎరుగుదును. మనం కూడా ఆయనను ప్రార్థించినప్పుడు కదా నువ్వు నా ప్రార్థన వింటున్నావు ప్రభు అని మనం కూడా ఇట్లా విశ్వాసంతో మనం ఉండాలన్నమాట. మనం కూడా ఎరగాలి ప్రతిసారి. నాకు ఒకప్పుడు తెలియనప్పుడు నేను అనుకుంటుట్టి ప్రార్థన చేస్తే అంత నాకు తెలియనప్పుడు, కానీ ఎప్పుడైతే నేను ఆయన పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నాడో అప్పటి నుంచి నేను ఏదైనా ప్రార్థిస్తే నేను అట్టనే విశ్వాసం వస్తాను. ఇవాళ కాకుండా రేపని ఎప్పుడైనా దేవుడు నా మనవి ఆయన వింటున్నాడు కదా, అది నాకు తెలుసు. నా దేవుడు నా మనవి వింటున్నాడని నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడైనా ఆయన అన్నది దేవుడు నాకు ఖచ్చితంగా కార్యం జరిగిస్తున్నాడు, నేనైతే నమ్ముతా, విశ్వాసం ఉంచుతా. కాబట్టి
దేవుని యందు మనం ఎట్లా విశ్వాసం ఉంచాలంటే కదా, మనము చెప్పుకున్నది ఆయన వింటున్నాడు, మనం ఆయన ద్వారా చెప్పుకున్నది ఆయన ఎప్పుడు వింటూనే ఉన్నాడు. కాకపోతే ఆయన చేయాల్సిన సమయంలో ఆయన చేస్తాడు మనకి కార్యం. కాకపోతే ఏంటంటే ఆయన మహిమ నిమిత్తం కొన్ని వస్తాయి కదా, ఆయనను ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి కొన్ని వస్తాయి. కాబట్టి మార్తతో అంటున్నాడు ప్రభు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను చెప్పలేదా అంటున్నాడు. అందుకే ప్రభుని నమ్మితే ఆయన మహిమను చూస్తాము, ఆయన ఎంత విశ్వాసం ఉంచితే సమస్తం మనము ఆయన దగ్గర పొందుకుంటాము. కాబట్టి ఇక్కడ చనిపోయినా కదా అక్కడ లాజరును దేవుడు బయటకు పిలిచినప్పుడు ఆయన ఎట్లా బయటకు వచ్చిండు, చనిపోయిన వాడు అతను బయటికి వచ్చినప్పుడు ఇక్కడ కొందరు ఉన్నారంట ఆ టైంలో యూదులు. చూడండి ఇక్కడ చెప్తున్నాను, కానీ నీవు నన్ను పంపించని ఇక్కడ నిలిచిన వాళ్ళు ఎరుగున్నట్టు జనసమూహం నమ్మున్నట్లు వారి నిమిత్తం నేను చెప్పి తినని దేవుడు అక్కడ చెప్పినాక లాజరును బయటకి పిలిచినప్పుడు ఆయన బయటకి వచ్చినప్పుడు వచ్చిండు. కాబట్టి మరియు మరియా వద్దకు వచ్చిన ఆయన వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదులను అనేకులైనదంట విశ్వాసం ఉంచినంట ఆ టైంలో. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు ఏమంటాడంటే, కొందరంట సూచక క్రియలు ఆయన మహత్కాలను చూసకనే నమ్మరట. ఈ వాక్యం కూడా మనం చూస్తాం ఒక దగ్గర. ఏమని, మీరు మహత్కార్యములను కానీ సూచనలను కానీ కదా, సూచక్రియలను చూసిన ఎంత మాత్రం నమ్మరని అంటాడు ప్రభు కదా. కాబట్టి కొందరు చూస్తేనే నమ్ముతాడు ఆయన అద్భుత కార్యాలు సూచక్రియలు, కానీ అవి జరుగుతూనే దేవుడు ఆ యొక్క సూచక్రియలు అద్భుత కార్యాలు చేస్తేనే ఆయన దేవుడు, లేకపోతే లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన ఏదైనా మనం అనుకుని చేసినా చేయకపోయినా ఆయన శక్తిమంతుడు, ఆయన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన అందుకే అంటాడు కదా, ఈ తరం వారికి ఏ సూచక్రియలు ఇవ్వబడవు అని కొన్ని సందర్భాల్లో అక్కడ దేవుడు అన్నాడు. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే వాటిని బట్టి దేవుడు నమ్ముతాడు. ఏదైనా మేలు జరిగినప్పుడే ఆయన నిన్ను విశ్వాసం ఉంచాడు, ఏదైనా మేలు మంచి జరిగినప్పుడే. కానీ ఏది జరిగినా కదా, జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు ఆయన సమస్తము చేయగలరని మనం నమ్మినప్పుడు కదా మనకి ఒక గొప్ప విశ్వాసం వస్తుంది. కాబట్టి మనం ఆయన మీద ఎందుకు ఆధారపడాలంటే కదా, ఆయన మనం సృష్టించిన దేవుడు. కాబట్టి మన ప్రయాణం ఇక్కడ ముగించి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి మన ఆత్మ రక్షింపబడాలని మనం దేవుని విశ్వాసం ఉంచాలి. కానీ ఈ లోకంలో మనం అది ఇది చేస్తేనే నాకు దేవుడు అవి చేస్తేనే నమ్ముతా, నేను విశ్వాసం వస్తా అనేది కాదనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఆయన నమ్ముతేనంట కదా అప్పుడు ఆయన మహిమను చూస్తాము అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి, ఒక సమయంలో ఏమంటాడంటే దేవుడు, మనము ఈ వాక్యం ఒకసారి చూస్తున్నాం చూడండి, దేవుని స్వార్థ నిమిత్తము కానీ అంట, ఆయన నిమిత్తం అంట కదా, ఎవరన్నా తన ప్రాణాన్ని విడిచిపెడితే ఆయన వాళ్ళు దాన్ని మరలా పొందుకుంటారంట. కానీ చూడండి మార్కు స్వార్థ 36లో ఏమనుందంటే 35లో, తన ప్రాణము రక్షించుకున్న కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకున్నాను. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం. అయితే ఇక్కడ కింద వచనంలో ఏమంటుందంటే, మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు. అయితే వ్యభిచారమును పాపము చే ఈ తరము వారు నన్ను గూర్చి కదా, నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడే పరిశుద్ధులతో వచ్చినప్పుడు కూడా సిగ్గుపడునని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ తరం వారు ఒక చోట ఏమంటారు, ఈ తరం వారు సూచక్రియలు అడుగుదురు వీరికి ఏ సూచక్రియ ఇవ్వబడదని కొన్ని చోట్ల దేవుడు చెప్తే, ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ తరం వారి ముంగలంట దేవుని ఒప్పుకోకపోతే, ఆయన సువార్త ప్రకటింపకపోతే ఏమంటూ నా నిమిత్తము నా నిమిత్తమును సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న వారంట దాన్ని రక్షించుకుంటాడంట. అంటే చూడండి, మీరు ఏమంటుందంటే దేవుడు సువార్తను ప్రకటించుని సర్వలోకమునకు సువార్త ప్రకటించుము. ఒకడు సర్వలోకం సంపాదించితే మనకి ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి ఈ తరం అంట వ్యభిచారం యొక్క తరము, పాపపు తరము. కాబట్టి ఈ తరంలో ఆయన గురించి ఎవరైనా చెప్పాలికి సిగ్గుపడితే ఆయన వచ్చినప్పుడు కూడా అంట సిగ్గుపడతాడంట ఒప్పుకోవడానికి కదా, తండ్రి ముందు అందరి ముందు. కాబట్టి ఏమంటుందంటే ఈ తరం ఇట్లా ఉంది, చాలా భయంకరమైన చీకటి తరము, వ్యభిచారము, పాపిష్టి తరము ఉన్నది. కాబట్టి దేవుడు ఏమంటుంది కదా, సువార్త చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి ఇతరుల గురించి చెప్పాలి. వాళ్ళు వినకపోయినా మన బాధ్యతగా మనం చెప్పాలన్నమాట. లేకపోతే చూడండి
చెప్పకపోతే ఏమైపోతుందంటే ఈ తరం వాళ్ళు ఎట్టున్నారంటే వ్యభిచారులు పాపంతో కూడి ఉన్నారు కాబట్టి వీరికి చెప్పపోతే కదా వీరు ఇట్లనే చీకట్లో ఉండిపోతారు. కాబట్టి చెప్తే చెప్పలేము, కొందరు వెలుగులోకి రావచ్చు కదా. కాబట్టి చెప్పాలి, సిగ్గుపడకుండా దేవుని మాటలు చెప్పాలంట కదా. చూడండి, దేవుడు వెలిగి ఉన్నాడు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన గురించి చెప్పడానికి సిగ్గుపడకుండా, ఏ అనుమానం పడకుండా, సందేహించకుండా, విశ్వాసంతో కదా, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఆయన నీతి సత్యమును ప్రకటించాలి మనం. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు చెడ్డతరం అయిపోయింది. ఎటు చూసినా భయంకరమైన చెడు విస్తరించింది, చీకటి విస్తరించింది, ఇంకా భయంకరమైన చీకటి కాలం రాబోతుంది. కాబట్టి అది మనం ఎంత కదా దేవుని వెలుగు మనలో ధరించుకొని మనం సిద్ధంగా ఉంటే కదా మనంలో ఉన్న వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది అనమాట. అప్పుడు చీకట్లు ఇప్పుడు దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు ఆ చీకట్లో ఉన్న ఏం చేస్తారంటే వెలుగు దాపులకు వచ్చినప్పుడు వారు కూడా ఏం చేస్తారంటే దేవుని వెలుగుని చూస్తారు, గ్రహిస్తారు అనమాట. అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకోటి మనం ఏంటంటే నేను ఒకసారి నాకు దేవుడు కరువు గురించి నాకు బయలుపరిచినప్పుడు దాని తర్వాత నాకు దేవుడు ఇంకో మాట కూడా బయలుపరిచిండు. అది నేను చెప్తామనుకున్నా, మర్చిపోయినా. తర్వాత నాకు దేవుడు గుర్తు చేసింది ఏంటంటే, చూడండి కరువు దినాన ఆ రోజు ఏలియా ప్రవక్త రోజులలో కదా, ఇక్కడ చూస్తాం మనం లూకాసు వార్త 24వ అధ్యాయంలో 24 వచనం ఏంది, లూకాసు వార్త 4వ అధ్యాయం 24లో ఏమనుందంటే, మరి ఆయన ఏ ప్రవక్త మరియు ఏలియా దినమందు 25 మరి ఏలియా దినమందు అంట 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడి దేశం అంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపాతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అయితే చూడండి, దేవుడు ఇక్కడ మన ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది ఏంటంటే, ఇది నాకు దేవుడు తర్వాత మాట్లాడాడు. కరువు గురించి నాకు బయలుపరిచినప్పుడు నేను కొంచెం బాధపడినప్పుడు, అయ్యో ప్రభా ఎట్లా ఈ కరువులో ఎంతమంది ఏమైపోతారు ఎట్లయితే నేను బాధపడినప్పుడు దేవుడు నాకు ఇది కూడా నాకు బయలుపరిచింది ఏంటంటే, ఏలియా ప్రవక్త ఎట్లయితే 3 సంవత్సరాలు వర్షం కురియనప్పుడు ఎట్లయితే అక్కడ లోకమంతప్పుడు అక్కడ కరువు వచ్చిందో అట్లాగనే 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం కూడా ముయ్యబడి ఆ దేశం అంతా కరువు వచ్చింది ఆ టైంలో. అయితే అప్పుడు ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు కదా ఒక విధవరాలి యొద్దకి దాన్ని అతన్ని పంపినప్పుడు కరువు పోయేంత వరకు అక్కడ ఆయన ఉన్నప్పుడు కదా ఆ గుడిలో పిండి కూడా అయిపోలేదు, వాళ్ళు తిన్నారు. కరువు పోయేంత వరకు వాళ్ళు పుష్టిగా తిన్నారు, మంచిగా ఉన్నారు కదా. దేవుడు అంటున్నారు కదా తన బిడ్డలైన వారికి కూడా దేవుడు ఎంత ఈ యొక్క కరువు కాలం వచ్చినా కానీ శ్రమ దినాల కరువు కాలంలో కూడా ఆయనే పోషిస్తాడని మనకు చెప్తున్నాడు దేవుడు. కరువు కాలంలో కూడా మనం కదా దేవుడు అంట తన బిడ్డలైన వారిని ఆయన ఖచ్చితంగా పోషిస్తాడని దేవుడు భయపడుతున్నాడు. కాబట్టి కరువు వచ్చినప్పుడు కదా మనకున్నప్పుడు మనతో ఉంటే ఇతరులకు సహాయపడాలి. లేకపోతే కదా మనం ఏం బాధపడదు. లేకపోతే దేవుడు ఎట్లాగైనా ఏలియా ప్రవక్తను ఎలాగైతే ఆయన పోషించిండో ఆ టైంలో అలాగే ఆయన బిడ్డలైన వారికి ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనే గొప్ప పోషకుడు దేవుడు. కాబట్టి అందుకే మనం విశ్వాసం ఉంచాలి దేవుని యందు. ఏ విషయమైనా దేవుని యందు విశ్వాసం మనము గట్టిగా పెట్టుకోవాలి. ఆయన విశ్వాసం వస్తే మనము కదా తొట్టిల్లో మనం పడము. ఇంకోటి ఏంటంటే మనం ఆయన వెలుగును ఎప్పుడు ధరించుకొని ఉండాలి. చూడండి, మనం ఒక వాక్యం చూస్తే ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, నికోదేము అనే వ్యక్తి ప్రభుని అడుగుతాడు. చూస్తాం ఇక్కడ ఆ వాక్యము చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3:5. ఇక్కడ 3:5లో ఏముందంటే ఒకనంట ఒక వ్యక్తి ఇక్కడికి అందుకు యేసు అతనితో మనము 3వ అధ్యాయం చూసుకుందాము. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము అనే అతను అడుగుతున్నాడు అనమాట, ఎట్లా జన్మించగలడు రెండోసారి ఒక మనుషుడు అన్నప్పుడు ప్రభు ఏమంటుండ్రు 5వ వచనంలో, ఒకడంట నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే గాని
దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. అయితే మనము 6వ వచనం చూసుకుంటే శరీరం మూలంగా జన్మించినది శరీరం అయితే ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నదంట. కాబట్టి మనము వాక్యం చూస్తున్నాం కాబట్టి పగలు రాత్రి గురించి మనం వాక్యం చూసినప్పుడు మనము ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనలో వెలుగు ఉంటుంది. శరీరానుసారమైన వ్యక్తులు కదా వాళ్ళు చీకటిలో సంచరిస్తున్నారు అనమాట. శరీరము కదా శరీరానుసారంగా ఉన్న వ్యక్తులు ఈ లోకపు వెలుగును చూస్తారు, చీకటిలో వారు సంచరిస్తున్నారు. అయితే వెలుగును ధరించుకున్న వారు ఎట్లున్నారంటే కదా ప్రభు వెలుగును ధరించుకున్న వ్యక్తులు ఆత్మానుసారమైన వ్యక్తులు ఎట్లుంటారంటే కదా వాళ్ళు ఆత్మానుసారంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆత్మయే ఉన్నారు కాబట్టి వారు ఎప్పుడు కదా వారిలో వెలుగు ప్రకాశిస్తుంటది. వాళ్ళు వెలుగుమయమే ఉంటారు, ప్రభుని ధరించుకుని వెలుగుమయం ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆత్మానుసారంగా మనము ఉండటకు మనము చూసుకోవాలి. శరీర బలితలన్నీ మనలో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటాడు శరీరం అంట కేవలం నిష్ప్రయోజనమే, ఆత్మే జీవింపజేస్తున్నది కానీ శరీరం అంట నిష్ప్రయోజనం అంటాడు దేవుడు ఒక చోట. ఇంకో చోట ఏమంటాడు శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటుందా, శరీరం బలహీనమే ఉంటుందంట కానీ ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంట. చూడండి, కాబట్టి ఆత్మని బలపరుచుకోవాలి. ఆత్మ బలపడాలంటే ఏవా కదా మనలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ అంటే మన ఆత్మ బలపడుతుంది అనమాట. మన ఆత్మ బలపడినప్పుడు చూడండి మనం ఆత్మానుసారంగా ఉంటాము. శరీరానుసారమైన జీవితం కదా దేవునికి అసహ్యకరము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఒక ఆత్మ మూలంగా జన్మించాలి, ఆత్మానుసారంగా జీవించాలా కదా. అప్పుడు కదా దేవుడి వెలుగులో మనం ప్రకాశిస్తుంది. చీకటిలో కదా చీకటి మనలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది కదా వెలుగు ధరించుకుంటే ఒక మరణంలో ఉన్న ఒక వ్యక్తి కదా జీవంలోకి దాటిపోతాడు అనమాట. చూడండి, కాబట్టి దేవుడు ఇక్కడ మనకు బయలుపరిచింది మనం చూస్తే ఆయన ఎందుకు మనము కదా మనకి దేవుని మహిమ కొరకు వచ్చినప్పుడు మనం చింతించద్దు. దేవుని మహిమ కొరకు వచ్చినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. ఇంకోటి ఏంటంటే మనం ఆయన ఏదో నమ్మిక ఉంచాలి. నమ్మకం ఉన్నట్టే ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నమ్మము విశ్వాసంలో ఉండమన్నమాట. కానీ ఇక్కడ ఏమంటాడు మాట 2-3 సార్లు కదా దేవుని నమ్ముతున్నా అనే తర్వాత ఆమె కొంచెము నమ్మలేదు కాబట్టి దేవుడు అంటును నువ్వు నమ్మిన దేవుని మహిమ చూపని చెప్పలేదా అని ప్రభు అంటాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని నమ్మాలి కదా, దేవుని అందు విశ్వాసం ఉంచాలి. ఇంకోటి ఏంటంటే ప్రతిక్షణం మన ప్రార్థన దేవుడు వింటున్నాడని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. చూడండి, విశ్వాసంతో చేయాలి. ఒకటి దేవుడు మనకి ఇంకోటి ఏం బయలుపరిచిందంటే కదా ఓ ఇశ్రాయేల్ వినుము నీ దేవుడైన ప్రభువు కదా అద్వితీయ దేవుడు కాబట్టి నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి, ఆరాధించాలి, నీ పూర్ణ బలముతో కూడా. అంటే నీ పూర్ణ హృదయంతో కూడా ఆయన విశ్వసించాలి కదా అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు కాబట్టి నీ పూర్ణ హృదయంతో కదా నువ్వు ఆయనను ప్రేమించు దేవుణ్ణి. కాబట్టి ఆయన్ని మనము విశ్వాసంతో కదా పూర్ణ హృదయంతో ఆయన నమ్మాలి. అప్పుడు ఆయన మహిమని మనం చూస్తాము. కాబట్టి మనం ఆయన వెలుగుని ధరించుకునే వారుగా ఉండాలి. చీకట్లో మనము నడిచినప్పుడు కదా చీకటి పారిపోతుంది ఆ వెలుగును చూసి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటని బట్టి చూస్తే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడో మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ వాక్యం మనకి దేవుడు బయలుపరిచినప్పుడు దీన్ని మళ్ళా మనం ధ్యానించినప్పుడు ఇందులో నుంచి కదా నీకేం అర్థమైంది కదా, ఇంకొకరికి ఏం అర్థమైంది, నాకేం అర్థమైంది అనేది మనం గ్రహించి చూసుకోవాలన్నమాట. చూడండి, దేవుడు కదా ఎప్పుడు మన ప్రార్థన వినేటి దేవుడు కదా. దావీదు భక్తుడు అంటాడు దేవుడు ప్రభువా నువ్వు ఎల్లప్పుడూ నా మనవి నా ప్రార్థన ఆలకించుచున్నావు అని దావీదు ప్రవక్త అంటాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మన మనవి ఆలోచిస్తాడు. ఎప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు కూడా ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు కదా, ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు, ఆయన కొరకు సిగ్గుపడకుండా చెప్పినప్పుడు. కాబట్టి కదా ఈరోజు మనకి ఏమర్థమైందో వాక్యం దాని యందు మనం శ్రద్ధగా నడుచుకోవాలి అని దేవుడు మనకి చెప్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడగు తండ్రి, మహోన్నతుడ సర్వాధికారి దేవ, పరిశుధాత్ముడ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ. మాకు బయలుపరిచిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. అయ్యా మీ అందు ప్రభా తన్ని అయ్యా మేము నమ్మిక ఉంచాలి ప్రభా, దాన్ని విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా. మేము విశ్వాసం కలిగి ఉంటాం ప్రభా, నమ్మకం కలిగి ఉంటాం ప్రభా. నువ్వెంతో నమ్మదగిన వాడవు దేవా. ప్రభా దేవా మమ్మల్ని క్షమించని ప్రభా, దాన్ని ఏ విషయంలో మేము సందేహించడానికి వీళ్ళు మేము సందేహపడము ప్రభా. అయ్యా నీకు స్తోత్రము తండ్రి ప్రభా. ఆత్మానుసారమైన మనసు కలిగిన హృదయం మాకు అనుగ్రహించే ప్రభా. ప్రతి విషయం మేము ఆత్మానుసారంగా నడుచుకుంటాం ప్రభా. ఏ శరీర బాధితులు మాలో ఉండడానికి వీళ్ళు ప్రభావ తీసి పడేసాం ఆశ్రయించుకుంటాం దేవా. ప్రభా నా తండ్రి మాలో ప్రభా మీ వెలుగు మీరు ప్రకాశింపజేసిన ప్రభా, ఈ వెలుగుని ప్రభా మేము నాయన లోకానికి ప్రభా
తండ్రి ప్రకటించాలి దేవా. ప్రభానికి స్తోత్రమైన తండ్రి, ఎక్కడ మేము సిగ్గుపడం తండ్రి, సిగ్గుపడటానికి వీలేదు ప్రభా. అయానికి స్తోత్రమైన భయంకరమైన దినాలలో ఉన్నాం ప్రభా. ఎటు చూసిన భయంకరమైన వ్యభిచారము, పాపము, చీకటి ప్రభా. అయా ప్రభా, నీ బిడ్డలైన వారి తండ్రి మమ్మల్ని అందరినైనా మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. తండ్రి దేవా తండ్రి, మేము ఇంకా పరిశుద్ధంగా జీవించాలని మమ్మల్ని బలపరచండి ప్రభా. ప్రతిదినం మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. తండ్రి దేవానికి కృతజ్ఞత స్తుతి చేస్తున్నాము ప్రభా. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. దేవాలయ సేవలో వెళ్ళి సేవలో ప్రభా మరి వాడబడిన ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించండి, దీవించండి ప్రభా. కృపమయ దేవాన్ని నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు దేవా. ప్రభానికి వందనాలయ రాజా తండ్రి, దేవానికి స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. దేవా మరి ఎంత వేడిమికి దాన్ని ఎందరు మంది ప్రభా తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఈ వెంట వేడి నుంచి కాపాడండి ప్రభా. తండ్రి దేవా మరి కరువు దినాలు కానీ నీ బిడ్డలను పోషించే గొప్ప దేవుడు తండ్రి. మేము నమ్ముతండి, మేము విశ్వసిస్తున్నాం ప్రభా. అయ్యా దేవాది దేవ పరిశుద్ధ ప్రభానికి వందనాలు యా రాజా తండ్రి. మా పోషకుడు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా తండ్రి మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి ప్రభా. తండ్రి మాకు ఏది ఉన్నా లేకున్నా ప్రభా మీ పైన మేము ఆధారపడి నడుచుకునే మనస్సు హృదయం మాకు అనుగ్రహించండి. మా పూర్ణ హృదయంతో తండ్రి నేను విశ్వసించే మనస్సు అనుగ్రహించండి తండ్రి. ప్రతి బలహీనతలను అందరి నుంచి తొలగించండి ప్రభా. దేవాన తండ్రి ఎవరికి అక్కలు అవసరాలను తీర్చే గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మీరే ఆదరించండి, ఓదార్చండి ప్రభా. తండ్రి మాకు సహాయకుడు నీవే ప్రభా. మా ఆధారం, మా ఆశీర్వాదం, మా కొండ కుటుంబ సమస్తము నీవే ప్రభా. తండ్రి మేము ఈ లోకపులో తండ్రి లోకపు వెలుగుని కాదు ప్రభా. తండ్రి నీ వెలుగులో మేము సంచరించాలి, మీ వెలుగుని చూడాలి ప్రభా. మీరే గొప్ప వెలుగే ఉన్నారు ప్రభా. దేవానికి స్తోత్రమైన తండ్రి, ఏ చీకటి ఎంత మాత్రం మాలో ఉండటానికి వెళ్ళి ప్రభా. ప్రతి చీకటిని నేను పారదోయేటట్టు మాలో వెలుగుని ఇంకా ప్రభా నింపండి ప్రభా. తండ్రి మీ వాక్యమే వెలుగు ప్రభా. యొక్క తండ్రి నాయన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అక్కడికే ప్రభా మమ్మల్ని మా దేశం మధ్యని సిద్ధపరచుకొని ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన మనోజ్ బ్రదర్ ఆశీర్వదించి ముగిస్తారు. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. సార్ ఆశీర్వదించండి. ఓకే సార్. మన ప్రభుని యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుండుగాక. ఆమేన్ ఆమేన్ సార్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.